అమరావతి రాజధాని గుండా 3 ప్రధానమైనటువంటి వాగులు ప్రవహిస్తుంటాయి. వాటిలో కొండవీటి వాగు, పాలవాగు, కొట్టేలు వాగు. ఈ 3 వాగులు పుణ్యమంటూ నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంత రైతులకు మాత్రం ఓ శాపంగా మారిందని చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం భారీ వర్షాలు రావటం, అదే సమయంలో ఈ వరద ముప్పు కారణంగా వేలాది ఎకరాల పంట ముప్పు గురకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో 29 కిలోమీటర్ల దూరంలో అంటే కొండవీడు కొండల్లో చిన్న ప్రవాహంలో ప్రారంభమైనటువంటి కొండవీటి వాగు, పెద్దపరియం వద్ద కొట్టేలు వాగు, అదేవిధంగా కిష్టాయపాలెం వద్ద పాలవాగు కలయితో మాత్రం కృష్ణానది దగ్గరకు వచ్చేసరికి పెద్ద ప్రవాహంలా మారి పంటను ముంపుకు చేస్తూ ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఈ అమరావతి రాజధాని ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రణాళికబద్ధమైన చర్యలు చేపట్టింది. ఈ వరద ముంపు నివారణకు సంబంధించి 2 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో దాదాపు 40 కిలోమీటర్ల మేర కొండవీటి వాగు, అదేవిధంగా పాలవాగు కాలువలను విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. అనంతవరం దగ్గర నుంచి కిష్టాయపాలెం వరకు కొండవీటి వాగు 19 కిలోమీటర్లు, అదేవిధంగా దొండపాడు దగ్గర నుంచి కిష్టాయపాలెం వరకు పాలవాగు 17 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు శ్రీకారం చుట్టారు. ఈ విస్తరణ పనులు ఇప్పటికే ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆ తర్వాత వరద నీరుని వృధా కాకుండా అటు స్టోరేజ్ కోసం కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తులో తాగునీటి అవసరాలు తీర్చడం కోసం మాత్రం 3 చోట్ల భారీ రిజర్వాయర్లు కడుతూ ఉన్నారు. నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ, కిష్టాయపాలెం వద్ద 0.1, అదేవిధంగా శాఖమూరు వద్ద 0.1 టీఎంసీ, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టారు. దానిలో భాగంగానే కిష్టాయపాలెం, పెనుమక గ్రామ శివారులో ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి ఈ రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా రాజధాని నగర ప్రాంతానికి కొండవీటి వాగు ముంపు తగ్గించడానికి ఇప్పటికే కృష్ణానది వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీని ద్వారా వచ్చినటువంటి వరద నీరుని కృష్ణానదిలోకి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఈ నగరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఈ నిర్మాణ పనులు చేపట్టారు. మరోవైపు కొండవీటి వాగు, అదేవిధంగా పాలవాగు కాలువల విస్తరణకు సంబంధించి పగలు రాత్రి తేడా లేకుండా వందలాది ప్రొక్లైన్లు, అదేవిధంగా టిప్పర్లతో నిరంతరాయంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. 2050 నాటికి అమరావతి రాజధాని నగర జనాభా 35 లక్షలు చేరుతుందని ఓ అంచనా. ఆ జనాభాకు సరిపడా తాగునీరును అందించేటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 3 ప్రధాన నీటి రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టింది. జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజధాని నగరాన్ని ఓ పెద్ద ఆర్థిక ప్రధాన కేంద్రంగా నిర్మించడానికి మాత్రం అడుగులు ముందుకేస్తుందని చెప్పుకోవచ్చు.